ఈరోజైతే నేను గుత్తొంకాయ కర్రీ చేద్దామనుకుంటున్నానండి. అది మన ఆంధ్ర స్టైల్‌లో చేద్దామనుకుంటున్నానండి. నేను ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుందండి. నన్ను ఒక సబ్‌స్క్రైబర్ అడిగారు, "మీరు ఒడిశా నుంచి ఎందుకొచ్చేసారని" అడిగారండి. నేను ఒడిశా నుంచి రావడానికి కారణం ఏంటంటే, మా హస్బెండ్ వాళ్ళ మమ్మీకసల హెల్త్ ఇష్యూ వల్ల మేమైతే ఇక్కడికి రావడం జరిగింది. మాకు కొంచెం పర్పషన్ ఉంది. మా హస్బెండ్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఎళ్ళిపోయే అంటే వేరే చోటకెళ్ళడానికైతే ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. మరది అయిన తర్వాతయితే మీకందరికీ చెప్తాను కన్ఫర్మ్‌గా అయితే. ఇంకైతే నేను ఈరోజు గుత్తొంకాయ కర్రీ చేయడానికైతే మసాలా అయితే రెడీ చేస్తున్నాను. ఇలా మసాలా చేసి గుత్తొంకాయ కర్రీ చేయండి చాలా బావుంటుందండి. ఇది మన అమ్మోళ్ళ స్టైల్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇంక చూడండి నేను ఏమేమి వేసానో చూడండి. ఇంకా జీడిపప్పు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, ఇంకా జీడిపప్పు. ఈ జీడిపప్పు ఏయడం వల్ల టేస్ట్ అనేది మారుతుందండి. ఇందులో కొబ్బరికాయ కూడా ఏసుకోవచ్చండి. కొబ్బరి తురుము కూడా ఏసుకోండి. చాలా బావుంటుంది. నాకంటే కొబ్బరికాయ లేక నేను అది వేయలేదండి. ఈసారైతే నెక్స్ట్ టైమ్ అయితే నేను కొబ్బరికాయ కూడా వేస్తానండి. చూడండి 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఇంకా ఎల్లుల్లి, అల్లం కూడా ఏసుకొని నేనైతే మిక్సీ పడుతున్నాను. మా అబ్బాయి చూడండి మిక్సీ పట్టేస్తున్నాడు. వాడికి ఎంత కంగారంటే అంత కంగారండి. చూడండి లాస్ట్‌కి అయితే పేస్ట్ అనేది అయిపోయింది. చాలా పర్ఫెక్ట్‌గా అయిందండి పేస్టు. ఇంకా జీడిపప్పు ఏసాం కదండీ! చాలా సువాసనొచ్చిందండి. ఈరోజు మా కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్‌గొచ్చిందండి. ఈ పేస్ట్‌లోకైతే నేను కొంచెం కారం, సాల్టు తగినంత యేసుకున్నానండి. కారం సాలకపోతే మళ్ళీ యేసుకోవచ్చండి. కానీ ఎక్కువేసేసుకుంటే అది కారంగా అయిపోద్ది. మా అబ్బాయి ఎయకురా అన్నా సరే మళ్ళీ యేసేసాడండి. కానీ నేను సరిపోదేమో భయపడ్డానండి కారంగా అయిపోద్దేమో అని. కానీ చాలా బానే వచ్చిందండి. పర్ఫెక్ట్ కానీ మా కర్రీ అయితే ఈరోజు చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈరోజు మా ఇంట్లో భోజనం. వాళ్ళకి కూడా చాలా బా నచ్చిందంటే, ఈరోజు నేను వండిన కూర అంత బాగుందనమాట. ఇంక మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. గ్రేవీతో వస్తుందండి కర్రీ. జీడిపప్పు వేసాం కదండీ! గ్రేవీ అనేది ఎక్కువ ఇంక్యూర్ అవుతది. ఇంకొకటి ఇది హోటల్‌లో కూడా ఇలాగే వండుతారంట. నాకు ఒకరు చెప్పారు, "హోటల్‌లో కూడా ఇలాగే జీడిపప్పు వేస్తామమ్మా" అని చెప్పేసి అన్నారండి. ఆ స్టైల్‌గానైతే నేను వండాను. చూడండి ఇంక వంకాయలకైతే నేను అది మొత్తం గ్రేవీ మొత్తం పెట్టేసానండి అందులోకి. మసాలా మొత్తం పెట్టేసాను. చూడండి ఇప్పుడైతే మనం ఆహ్, కడాయి పెట్టుకున్నాను. మా అబ్బాయయితే ఆయిల్ ఎయ్యకముందే ధనియాలేసేసాడండి. జీలకర్ర ఏసేసాడండి. ఇంక వేసేసాడు కదా అని చెప్పి నేను మన బిర్యానీ ఆకు, ఇంకా దాల్చిన చెక్క, ఇంకా పువ్వుంటుంది కదండీ! మన బిర్యానీ చేసుకునే పువ్వుంటుంది కదా! అవేసుకున్నానండి. ఇంకా అవేసుకున్నాక కొంచెం దోరగా ఏగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసేసిన తర్వాత ఇప్పుడు నేనైతే గుత్తొంకాయలనేది అందులో యాడ్ చేస్తాను చూడండి. గుత్తొంకాయ యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కువ కలుపుతూ ఉండకూడదండి. ఎందుకంటే వంకాయ అనేది విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల అయితే మనం స్లోగా కలుపుకోవాలి. స్లోగా కలుపుకోవడం వల్ల వంకాయ అనేది విడదు మనకి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇంకా ఏంటంటే మీరు ఒడిశా నుంచి వచ్చేసారు. ఎందువల్ల వచ్చేసారని ఒక సబ్‌స్క్రైబర్ అడిగారంటున్నాను కదండీ! మేము రావడానికి ఒక రీజన్ ఉంది. అది ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా హస్బెండ్ ఏమనుకుంటున్నారనేది సక్సెస్ అయిన తర్వాత మీ అందరికి నేనైతే చెప్తాను ఆ విషయం. అది సక్సెస్ అవ్వాలని మీరందరూ కోరుకోండి. ఇంకొకటి ఇప్పుడు నేనైతే ఆయిల్‌లో అయితే ఇవైతే ఎసేసాను. చూడండి ఇంకా వంకాయ అనేది యాడ్ చేసుకున్నాను. వంకాయ యాడ్ చేసుకున్న తర్వాత ఇంక మూత పెట్టేసానండి. నేను మిగిలిన పేస్ట్ కూడా అందులో యాడ్ చేసేసాను. ఈ వాటర్ ఏదో అనుకుంటారు మీరు. అది మనం బౌల్ కడుగుతాం కదండీ! ఆ బౌల్ కడిగిన వాటర్ అయితే ఎసాను. వంకాయ మురిగిన దాకా. ఎందుకంటే వంకాయ అనేది బాగా కుక్ అవ్వాలి కదండీ! ఇంకా బాగా కుక్ అవ్వాలంటే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇంక ఫైనల్‌గా అయితే వంకాయ చూడండి నాకు బానే ఉడికింది. ఇంకైతే నేను మూత పెడుతున్నానండి దీన్ని. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలైతే వదిలేస్తాను. 5 నిమిషాలు వదిలేసి నేను మళ్ళీ ఇక్కడ చూడండి మా పిల్లలకైతే డిన్నర్ అయిపోయిన తర్వాత మా అబ్బాయిలకి జామకాయని, ఇంకా దానిమ్మకాయ అయితే ఒలిచేసి ఉంచానండి. ఎందుకంటే వాళ్ళు తింటారు. భోజనం అయిపోయిన తర్వాత అమ్మ స్నాక్స్ ఏమన్నా పెట్టు అంటారు. ఇంక అదే వాళ్ళ కోసం అయితే ఫైనల్‌గా అయి కూడా పెట్టేసానండి. ఇంక చూడండి నాకు కర్రీ అయితే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిపోయిందంటే ఆల్‌మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. పక్కనైతే రసం పెట్టానండి. గుత్తొంకాయ కాంబినేషన్ రసం అండి. సూపర్ ఉంటుందండి. చూడండి ఫైనల్‌గా నా కర్రీ రెడీ. ఇంకైతే రసం కూడా రెడీ. మీలో ఎంతమందికి గుత్తొంకాయ రసం అంటే ఇష్టమో చెప్పండి. ఈ గుత్తొంకాయ కర్రీ పులిహారంలోకి, మన వెజిటబుల్ బిర్యానీలోకి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో ఈ కూర. నాకైతే సూపరొచ్చింది. బాయ్ అండి.